చరిత్రలో ఒక వింత సంఘటన. అది క్రీస్తుపూర్వం 75వ సంవత్సరం. ఏజియన్ సముద్రం మధ్యలో ఒక యువ రాజకీయ నాయకుడిని సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. వాళ్ళు అతని ప్రాణానికి వెలకట్టారు. కేవలం 20 టాలెంట్ల వెండి, అంటే నేటి లెక్కల్లో సుమారు 5 కోట్ల రూపాయలు. కానీ ఆ యువకుడు భయపడలేదు, నవ్వాడు. ఆ నవ్వులో వెటకారం ఉంది, అంతులేని ఆత్మవిశ్వాసం ఉంది. ఆ దొంగల కళ్ళలోకి చూస్తూ అతను అన్నాడు, నేనెవరో మీకు తెలియదు అనుకుంటా. నా విలువ కేవలం 20 టాలెంట్లేనా? దాన్ని 50 టాలెంట్లకు పెంచండి, అప్పుడే నన్ను ముట్టుకునే అర్హత మీకుంటుంది. దొంగలు షాక్ అయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి రేటు తగ్గించమని బతిమాలడే వాళ్ళని చూసాం, కానీ తన విలువను తానే పెంచుకున్న పిచ్చోడిని వాళ్ళు ఎప్పుడు చూడలేదు. ఆ యువకుడి పేరే జూలియస్ సీజర్. సీజర్ పంపిన మనుషులు రోమ్ నగరానికి వెళ్ళారు. అక్కడ వార్త దావాగ్నంలా వ్యాపించింది. మన సీజర్ను విడుదల చేయడానికి దొంగలు 50 టాలెంట్లు అడుగుతున్నారంట. అంటే అతను ఎంత గొప్పవాడో కదా అని రోమ్ ప్రజలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఒక్క దెబ్బతో సీజర్ ఒక సామాన్యుడు కాదు, ఒక వాల్యుబుల్ బ్రాండ్ అయిపోయాడు. దీనినే నేడు మార్కెటింగ్ భాషలో వెబ్లన్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒక వస్తువు ధరగా పెరిగే కొద్దీ దాని నాణ్యతతో సంబంధం లేకుండా దానిపై కోరిక పెరుగుతుంది. నేడు మీరు వాడే రోలెక్స్ వాచ్ అయినా, లూయి విటన్ బ్యాగ్ అయినా అవి కేవలం వస్తువులు కావు, అవి ఒక పెర్సెప్షన్. ఎందుకంటే మన మెదడు ఎక్కువ ధర ఉంటే అది ఇంకా బాగుంటుంది అని నమ్ముతుంది. సీజర్ 2000 సంవత్సరాల క్రితమే కనిపెట్టిన సూత్రం ఇది. కంట్రోల్ ది కాంటెక్స్ట్ అండ్ యూ కంట్రోల్ ది మైండ్. కంట్రోల్ ది మైండ్ అండ్ యూ కంట్రోల్ రియాలిటీ. డబ్బు అందింది, సీజర్ విడుదలయ్యాడు. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. తనకున్న కొత్త ఇమేజ్తో సీజర్ వెంటనే ఒక సైన్యాన్ని తయారు చేశాడు. తనను బంధించిన దొంగలను వేటాడి పట్టుకున్నాడు. తన వెండిని తిరిగి తెచ్చుకోవడమే కాదు, వాళ్ళందరినీ అంతం చేశాడు. సీజర్కి తెలుసు, ఈ ప్రపంచం నిన్ను ఎలా చూడాలో అనేది నీ చేతిలోనే ఉంది. నువ్వు నిన్ను తక్కువగా చూసుకుంటే ప్రపంచం నిన్ను తొక్కుకుంటూ వెళ్తుంది. నువ్వు నీ విలువను పెంచుకుంటే ప్రపంచం నీ ముందు తల వంచుతుంది. గుర్తుంచుకోండి, రియాలిటీ అనేది మీ మెదడులో మొదలవుతుంది. మీ విలువను వేరే ఎవరో నిర్ణయించే అవకాశం ఇవ్వకండి. మీరు ఒక బ్రాండ్. మీ ధరను మీరే నిర్ణయించుకోండి.